హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 633 పోస్టులతో ఫార్మాసిస్టు ఉద్యోగాలని నింపడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టుల సంఖ్య 633. ఎగ్జామ్ ఎప్పుడు ఉందంటే నవంబర్ 30. జస్ట్ 2 నెలల టైంలోనే ఎగ్జామ్ పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మొత్తం ఉన్నటువంటి చాప్టర్లో 10 చాప్టర్లు ఉన్నాయి. మార్కులు ఏమో 80 మార్కులు ఉంటాయి. ఎగ్జామ్ 80 మార్కులు ఉంటుంది. చాప్టర్లు 10 ఉన్నవి. ఎగ్జామ్ ఆన్లైన్ బేస్డ్ ఎగ్జాము. పేపర్ కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. ఇది ఉన్నటువంటి విధానం. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1,00,000 మందికి పైగా పోటీ పడే ఎగ్జామ్ పోస్టులని 633. ఈ నేపథ్యంలో అశోక ఆన్లైన్ అకాడమీ ఈ ఫార్మాసిస్టు పోస్టుల కోసం ఆన్లైన్ కోచింగ్ క్రాష్ కోర్స్ అనేది అందజేస్తూ ఉంది. దీనికి సంబంధించి మన దగ్గర ఫ్యాకల్టీస్గా బబ్రువాహన్ అలాగే వీరశేఖర్ సార్ ఇద్దరు కూడా మన క్లాసెస్ అందజేస్తారు. దానితో పాటుగా ప్రాక్టీస్ టెస్ట్ కూడా మన దాంట్లో అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన ఫీజు డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాము. ఎందుకంటే టైం చాలా 2 నెలలే ఉంది. అత్యంత తొందరగా మీకు సిలబస్ ఇస్తాం. క్రాష్ కోర్సు కాకపోతే ఇది డిప్లొమా లెవెల్లో ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్ కూడా బేసిక్ లెవెల్లోనే ఉంటుంది. బేసిక్ లెవెల్లోనే కాబట్టి దాని గురించి పెద్దగా హైరాణ పడకుండా ఈజీ మెథడ్లో టర్మినాలో తెలుసుకొని మీరు ప్రిపరేషన్ కనుక కొనసాగిస్తే ఉద్యోగం కంపల్సరీ సాధించవచ్చు. దీనికి సంబంధించిన సిలబస్ ఏంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది, ఎట్లా ప్రిపేర్ కావాలా అన్న అంశాలపైన మన దగ్గర ఒక సీనియర్ ఫ్యాకల్టీ బబ్రువాహన్ సార్ ఇప్పుడు మీకు టోటల్గా వివరించే ఒక ప్రయత్నం చేస్తారు. క్లాసెసే మనకు రేపటి నుంచే క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇస్తాం. మీ ఇచ్చిన క్లాస్ ఇచ్చినట్టుగా మీ ప్రిపేర్ అవుతూ వెళ్తే ఈజీగా మనం గెయిన్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ అంశాన్ని పరిశీలించగలరు. ఇప్పుడు క్లాస్ సంబంధించిన వివరాలు మొత్తం మన సార్ మీకు అందజేస్తారు. చూసే ప్రయత్నం చేయండి. హాయ్ స్టూడెంట్స్, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, myself Babruvahan, pharmacology, my specialization, and I'm also an impact certified trainer, memory trainer, speed reading and smart skills trainer. సో ఈరోజు మనం ఏంటి అంటే అసలు ఈ సిలబస్ ఏంటి, అసలు ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్, మనం ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి, సో ఒక 3 స్టెప్స్లో మనం దాన్ని డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ నెంబర్ 1 స్టెప్ మన స్టూడెంట్స్ చేయాల్సింది ఏంటి అంటే సిలబస్ ఏముంది, ఇది సిలబస్ ఎక్కడి నుంచి అనేది మనకు ఎక్కడి నుంచి మీరు మన అఫీషియల్ వెబ్సైట్ నుంచి సిలబస్ కాపీని డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి, ఇలా డిఫరెంట్గా ఏమేమి ఉన్నాయి అనేది ప్రతిదీ నువ్వు క్లియర్గా, ఏదో నేను సాఫ్ట్ కాపీకి తీసుకుంటా, సాఫ్ట్ కాపీలో ఫోన్లో చూసుకుంటా అంటే కాదు. ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే హార్డ్ కాపీ తీసుకోవాలి. ప్రతి పాయింట్ని అండర్లైన్ చేసుకోవాలి. నీకు తెలియని ఏమైనా ఉంటే అక్కడే మెన్షన్ చేసుకోవాలి. అందులో సబ్ టాపిక్స్ ఏమైనా వస్తున్నాయా లేదా అనేది అదొకటి చూసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫస్ట్ స్టెప్లో నువ్వేంటి సిలబస్ కాపీని డౌన్లోడ్ చేసుకోవడం అనేది ఫస్ట్ స్టెప్. ఈ ప్రిపరేషన్లో భాగంగానే సెకండ్ స్టెప్ వచ్చేది అంటే టర్మినాలజీ. ఆ టర్మినాలజీ ఏం టర్మినాలజీ తెలుసుకోవాలి సార్, ఎలాంటి టర్మినాలజీ తెలుసుకోవాలి అంటే అనాటమీ గురించి, ఫిజియాలజీ గురించి, ప్యాథోఫిజియాలజీ గురించి. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ గోయింగ్ టు లర్న్ ద టర్మినాలజీ ఫ్రమ్ dispensing and hospital pharmacy. What are the terminology used in the dispensing pharmacy as well as the hospital pharmacy? So what are the terms used? So in the same time, pharmaceutical jurisprudence, it means it is the legal activities are just like మనం కోర్టులో ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి అలాంటి యాక్టివిటీస్ గురించి, అంటే ఫార్మా రిలేటెడ్ అటువంటి యాక్ట్స్ ఏమి ఉన్నాయి, చట్టాలు ఏమేమి ఉన్నాయి, వాటి గురించి చెప్పేటటువంటి అంశమే ఫార్మాస్యూటికల్ జూరిస్ప్రుడెన్స్, రైట్. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే టైం. ఈ టైంలో మనకు నోటిఫికేషన్ ఆల్రెడీ 24th రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
ఇప్పుడు మనకు ఉన్న టైం ఏంది, 25th అయిపోయింది, ఈరోజు 26, ఈరోజు కూడా కంప్లీట్ అయిపోయింది. నీకున్న టైం ఏంటి, 27 నుంచి, ఈ మంత్ 27 నుంచి నవంబర్ 30 వరకే నీకు టైం ఉంది, రైట్. సో ఈ బిట్వీన్ ద టైంలో 30 రోజు ఆల్రెడీ ఎగ్జామ్ ఉంటుంది. నువ్వు అంటే మన నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరిగే కొద్దీ నీ సెషన్ మారొచ్చు, లేకపోతే ఇది సిబిటి బేస్డ్ టెస్ట్ కాబట్టి ఇంకో చేంజ్ కావచ్చు, ఈ 30 నుంచి ఒక 2-3 రోజులు ఎక్స్టెండ్ కావచ్చు. కానీ నువ్వు ఊహించుకోవాల్సింది ఏంది, నీ ఎగ్జామ్ ఖచ్చితంగా 30కే ఉంటుంది. ఆ 30 రోజు కూడా మార్నింగ్ సెషన్ అని నువ్వు ఇమాజిన్ చేసుకోవాలి. లేదనుకో, నువ్వు మార్నింగ్ సెషన్ కాదు, నాది ఈవినింగ్ సెషన్, నేను ఎట్లా అంటే అట్లుంటా అనేది కాదు. సో ఇది టైం. ఈ టైంలో మనం ఏమేమి డిస్కస్ చేద్దామంటే, అసలు రీడింగ్ ఎట్లా చేస్తున్నావు, రిమెంబర్ ఏం చేయాలి, రివిజన్ ఏం చేయాలి, అసలు లాస్ట్ టైంలో ర్యాపిడ్ రివిజన్ ఎలా చేయాలనేది ఈ టాపిక్లో చూద్దాం. ముందుగా మనం ఒకసారి సిలబస్ కాపీ చూద్దాం. సో సిలబస్ కాపీలో మనకి ఏంటంటే మేజర్గా 10 యూనిట్స్ ఉన్నాయి. ఇదంతా ఏంది, యాజ్ ఏ ఫార్మసీ స్టూడెంట్స్ కానీ, డిఫార్మ్ డిప్లొమా వాళ్ళు కానీ, ఫార్మ్ డి స్టూడెంట్స్ కానీ, సో వీళ్ళకు మనకు ఆల్రెడీ మనం ఏవైతే సబ్జెక్ట్స్ చదివినామో ఆ సబ్జెక్ట్సే ఉన్నాయి. ఎక్స్ట్రాగా ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, లేకపోతే పీసీకి కానీ, ఇంకా వేరే చదివినట్టు నువ్వు ఇక్కడ పాలిటీ చదవాల్సిన అవసరం లేదు, ఎకనామిక్స్ చదవాల్సిన అవసరం లేదు, ఫిజిక్స్ చదవాల్సిన అవసరం లేదు, కెమిస్ట్రీ చదవాల్సిన అవసరం లేదు, బాటనీ చదవాల్సిన అవసరం లేదు. మిక్చర్ ఆఫ్ ఐటమ్స్ మాత్రమే చదువుతావు కొంచెం, రైట్. సో అందులో మనం జనరల్గా మనకు ఫార్మసీలో ఏమేమి ఉన్నాయి ఏంటి అంటే, మనకు అందరూ చదివే ఇంట్రడక్షన్ అబౌట్ ద ఫార్మకోబియాస్, ఇండియన్ ఫార్మకోబియా, బ్రిటిష్ ఫార్మకోబియా, యునైటెడ్ ఫార్మకోబియాస్. సో ఇలా ఫార్మకోబియాస్ గురించి ఒకటనమాట. సో అలా యూనిట్ ఆపరేషన్స్. నెక్స్ట్ ఇందులో మొత్తం యూనిట్ ఆపరేషన్ డిఫరెంట్ ఫార్ములేషన్స్ కానీ ఏంటి అనేది ఫస్ట్ యూనిట్లో ఉంది, రైట్. సో మనకు నెక్స్ట్ సెకండ్ యూనిట్లో ఏముంది అంటే, ఇక్కడ సెకండ్ యూనిట్లో అనాటమీ ఫిజియాలజీ. ఇందులో మనకు మేజర్గా మనకేంటి 11 సిస్టమ్స్ ఉంటాయి, రైట్. ఆ 11 సిస్టమ్స్లో నుంచే వస్తుంది. సో మన ఇన్ అవర్ హ్యూమన్ బాడీ దెర్ ఆర్ ఓన్లీ 11 సిస్టమ్స్, జస్ట్ లైక్ స్కెల్టల్ సిస్టమ్, కార్డియోవాస్కులర్ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్. సో అలా మనకు 11 సిస్టమ్స్ ఉంటాయి, రైట్. సో అవన్నీ మనకు ఇందులో ఈ యూనిట్లో సెకండ్ యూనిట్లో కవర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ మనకి ఇంకేంటి, దీనికి రిలేటెడ్ కాన్సెప్ట్సే కొన్ని. ఇంకా అందులో ఈ ప్రతీది మనం ఏంటంటే, ఈ పాయింట్లో నేను చెప్పింది ఏంటంటే, బేసిక్గా ఒక యూనిట్ గురించి ఇలా చెప్పాను. ప్రతి యూనిట్లో ఏముంది, ఫార్మకాలజీకి సంబంధించినటువంటి ఏమేమి ఉన్నాయి, అందులో డ్రగ్స్ ఏమి ఉన్నాయి, ఆ డ్రగ్స్ ఎలాంటివి ఉన్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డైయూరిటిక్స్ కానీ, లేకపోతే అనల్జెసిక్స్ కానీ, ఇలా పైరటిక్స్ కానీ, ఇలా ఏవైతే డ్రగ్స్ ఉన్నాయో అవన్నీ మనకి సిలబస్లో ఉన్నాయి. సో అవన్నీ మనం డీటెయిల్గా కోర్సులో డిస్కస్ చేస్తాం. సో ఇంకొక యూనిట్స్ మనకు 4th యూనిట్లో కూడా ఏముంది, మనకు మెడిసినల్ ఫార్మస్యూటికల్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ ఏమేమి ఉన్నాయి, ఆర్గానిక్ కాంపౌండ్స్ కానీ, లేకపోతే ఆస్ట్రింజెన్స్, నేను చెప్పాను కదా, డెంటల్, రెస్పిరేటరీ స్టిమ్యులెంట్, ఎక్స్పెక్టోరెంట్స్, ఎమిటిక్స్. సో ఇలాంటివి మాత్రమే మనకు ఉన్నాయి, రైట్. సో ఇవన్నీ మనం ఏంటంటే బీ ఫార్మసీ సిలబస్ ఒకసారి చూస్తే ఆ సిలబస్ని మొత్తం కన్సైడ్ చేసి కొంచెం 2-3 టాపిక్స్ మాత్రమే ఎక్స్ట్రా ఉన్నాయి తప్ప, బీ ఫార్మసీ కానీ డిప్లొమా సిలబస్ కానీ సేమ్ అదే సిలబస్ మనకు, రైట్. సో ఇక్కడ చూడండి, మనకు రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కానీ, నెక్స్ట్ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ డ్రగ్స్ అంటే మనకు కాగ్నసీ అంటే డిఫరెంట్ ప్లాంట్స్ నుంచి మనం ఎలాంటి డ్రగ్స్ తీసుకుంటాం, ఏ సోర్స్ నుంచి తీసుకుంటాం. సో అలాగే మనకు ఈ సోర్సెస్ గురించి కానీ, సో మెటబాలిజం, డిస్ట్రిబ్యూషన్, సో ఇవన్నీ మనకు ఆల్రెడీ బీఫామ్లో చదివినవే. కాకపోతే ఏంటంటే ఒకసారి రిమైండ్ చేసుకుంటూ ఈ తక్కువ టైంలో బ్రీఫ్గా ఎలా చూడాలనేది మీకు ఖచ్చితంగా ఇది అలా కావాలి అంటే ఈ యొక్క కంప్లీట్ సిలబస్ కాపీని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్, ఇందులో ఏ టర్మ్స్ ఉన్నాయి, ప్రతి టర్మ్కి నీకు మీనింగ్ అంటూ తెలియాలి. లేదనుకో నువ్వు ఈ కోర్సులో కంప్లీట్ చేయడం కొంచెం ఇబ్బందిగా అవుతుంది. సో ఇదంతా సిలబస్ మనకు, రైట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి, ఒక త్రీ స్టెప్స్ కింద మనం ఈ యొక్క సిలబస్ ప్రిపరేషన్ తీసుకుంటే ఎలా చేయాలి అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం, అండర్స్టాండ్ ద సిలబస్. ఫస్ట్ సిలబస్ ఏముంది అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి. ఆ సిలబస్ ఏముంది, సో సిలబస్ ఎట్లా సార్ ఏంటి, నీకున్న టైం ఏంది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు నువ్వు ఈ యొక్క వెబ్సైట్ కావాలంటే మనకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఆ వెబ్సైట్కి వెళ్ళి మనం నీ సిలబస్ కాపీని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా ఆ సిలబస్ నుంచి, ఆ సిలబస్లో ప్రతి టాపిక్ ఏముంది, సబ్ టాపిక్స్ ఏమున్నాయి, వాటి యొక్క మీనింగ్స్ ఏంటి, లేకపోతే ఏంటంటే కొన్ని సేమ్ ఉండి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి, సేమ్ అలాగనే ఉండడం, రైట్. సో రివ్యూ ద సిలబస్ థరోలీ, నోటింగ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ వెయిటేజ్.
సో వెయిటేజ్ అంటూ ప్రత్యేకంగా ఏం వెయిటేజ్ ఇవ్వలేదు దీంట్లో. కొన్ని దాంట్లో డిఫరెంట్ టాపిక్స్ డిఫరెంట్ వెయిటేజ్ ఇస్తారు కదా. సో అలా మనకి ఇట్లా ఇందులో వెయిటేజ్ అంటూ ఏమి ఇవ్వలేదు, కానీ టోటల్ సిలబస్ని మనకు కలిపి ఇచ్చారనమాట, రైట్. సో ఈ సిలబస్ స్ట్రక్చర్ని క్రియేట్ ఏ మైండ్ మ్యాప్ ఆర్ అవుట్లైన్ టు ద విజువలైజ్ ద సిలబస్ స్ట్రక్చర్. ఈ యొక్క సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ థర్డ్ స్టెప్ ఈజ్ యూ షుడ్ క్లియర్లీ అండర్స్టాండ్ ద సిలబస్ అండ్ యూ షుడ్ క్లీన్ అబ్జర్వేషన్ అబౌట్ ద syllabus structure and what are the terminology used in the syllabus structure, right? So you should mug up, indirectly you should mug up the syllabus, then only you can going to address the whole syllabus, right? So for example ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు ఎప్పుడో మీరు గుర్రపు బండలను చూసి ఉంటారు. ఆ గుర్రపు బండలో ఎలా ఉంటుంది అంటే, గుర్రానికి ఇలా పక్కకి ఇలా కట్టేస్తారు, రైట్? సో కట్టేయడం అంటే ఏంటి, స్ట్రైట్గా ఇట్లా అక్కడ ఇక్కడ ఏ వస్తున్నా టాపిక్లో ఏమొస్తున్నా కానీ ఆ ట్రాఫిక్లో ఏమొస్తున్నా వాడికి తెలియదు, ఓన్లీ ఇలా స్ట్రైట్ మాత్రమే చూస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే, నువ్వు సిలబస్ కాపీ పర్ఫెక్ట్, నీకు సిలబస్ నువ్వు మగ్గప్ చేసినా నీ మైండ్లో ఉంటే అనవసరమైనటువంటివి చదవవు. నీకున్నది తక్కువ టైం ఉంది కాబట్టి, ఆ తక్కువ టైంలో ఎక్కువ చదవాలి కాబట్టి, ఆ చదవాల్సిన అవసరం నీకు చాలా ఉంది కాబట్టి, అందుకనే నీకు సిలబస్ కాపీ క్లియర్గా ఉండాలి. అది ఎలా ఉపయోగపడుతుంది, ఒక గుర్రానికి ఎలా అయితే నీకు ఫోకస్గా ఉంటుందో, ఇది ఒక సిలబస్ కాపీ నిన్ను డ్రైవ్ చేస్తుంది నీ యొక్క ఫోకస్కి, నీ డెస్టినేషన్ చేరడానికి, రైట్? సో అందుకని దాని ఒక మైండ్ మ్యాప్ క్రియేట్ చేసుకొని టోటల్ సిలబస్ని నీ మైండ్లో ఉండేటట్టు చూసుకోండి, రైట్? సెకండ్ స్టెప్, ఫోకస్ ఆన్ కీ సబ్జెక్ట్స్. కీ సబ్జెక్ట్స్ అంటే ఏంటి, మనకు మేజర్గా అనాటమీ అనాటమీ ఉంటుంది, ఫిజియాలజీ ఉంటుంది, ప్యాథోఫిజియాలజీ ఉంటుంది, డిస్పెన్సింగ్ అండ్ హాస్పిటల్ ఫార్మసీ ఉంటుంది, మనకు ఫార్మస్యూటికల్ జుడిస్ప్రుడెన్స్, రైట్? సో ఇంకొకటి ఏంటి సార్, మీరు ఇంకోటి డిస్కస్ చేయలేదు మరి చెప్పలేదు అంటే, మనకి 3 బేస్ చేసుకొనే మనకు ఫార్మకాలజీ ఉంటుంది, రైట్? ఫార్మకాలజీ. అనాటమీ అంటే ఏంటి, అందరికి మనకు తెలుసు. అనాటమీ అంటే ఏంటి, ఇట్స్ ద స్ట్రక్చరల్. సో ఫ్రమ్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ టు అయిన హయ్యర్ ఆర్గానిజం వరకు ఉండాల్సింది ఆ స్ట్రక్చర్ ఎలా ఉంది అని చెప్పేది మనకు అనాటమీ. మనం నేర్చుకోవాల్సింది హ్యూమన్ అనాటమీ. ద స్ట్రక్చర్స్ ఏంటి, ఆర్గాన్స్ ఏమున్నాయి, ఆ సిస్టమ్స్ ఏమున్నాయి, అవన్నీ మనం వాటికి సంబంధించినటువంటి టర్మినాలజీ నేర్చుకోవాలి. నువ్వు కీగా నువ్వు ఫోకస్ చేయాల్సింది. నెక్స్ట్ ఫిజియాలజీ, అండర్స్టాండ్ ద బాడీ ఫంక్షన్స్, మెకానిజమ్స్ అండ్ ప్రాసెస్. ఫిజియాలజీ అంటేనే ద బాడీ ప్రాసెస్ ఏం చేస్తుంది ఏంటి అనేది మనం తెలుసుకోవడం. సో అందులో ఏమేంటి టర్మినాలజీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హోమియోస్టాసిస్ అంటే ఎక్స్టర్నల్, హౌ ద బాడీ రెస్పాండ్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, మనం వర్షంలో ఉన్నాం, ఆటోమేటిక్గా మనకి ఇలా వణుకుతుంటాం, రైట్? ఇట్ ఈస్ ఏ హోమోస్టాటిస్, న్యాచురల్ రెస్పాన్స్, బాడీ రెస్పాన్స్. అదే ఎండ ఉందనుకోండి, మొత్తం ఇలా అయిపోతుంది, డ్రై అయిపోతుంది. ఎక్కువసేపు వాటర్లో చేయబెట్టాను అనుకోండి, ముడతలు అయిపోతుంది. ఇదంతా ఏంటంటే బాడీ ప్రాసెస్ మెకానిజం, రైట్? సో అలా, సో ఆ ఫిజియాలజీ ఏంటి అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ డిస్పెన్సింగ్ అండ్ హాస్పిటల్ ఫార్మసీ. హాస్పిటల్ ఫార్మసీలో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డిఫరెంట్ ఫార్ములేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ డోసేజ్ ఫార్మ్స్, సిరప్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, క్యాప్సూల్స్ కానీ. సో ఇలా మనం ప్రతిదీ దానికి రిలేటెడ్ టర్మినాలజీ మొత్తం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది గ్యాప్ ఇచ్చి చాలా 2010 నుంచి లేదా అంతకంటే ముందు నుంచి కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్యాప్ ఇచ్చారు సిలబస్కి. వాళ్ళకి ఏంటంటే అందరికి తెలుసు, కానీ మళ్ళీ ఒకసారి రివైజన్ చేసుకోవాలి. యూ షుడ్ రిమెంబర్ దట్ we already studied this whole syllabus at your diploma level, graduation level, as post graduation level, in different levels we studied the whole syllabus, but you should recall that within the limit of time. So you should recall it. Then pharmaceutical jurisprudence. So what is the indulo enti asalu em untadi, what are the terminology we are going to study in this particular session means, study the pharmacy laws, ఎథిక్స్ అండ్ రెగ్యులేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫార్మసీకి సంబంధించినటువంటి యాక్ట్స్, ఆ చట్టాలు ఏవేవైతే ఉంటాయో. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, కొంతమంది మనం జనరల్గా మూవీస్ కానీ ఇక్కడ వింటుంటాం కదా, డ్రగ్స్ వాడారు వాళ్ళు వీళ్ళు, మూవీస్ వాళ్ళు కానీ వింటుంటాం కదా. సో అలాంటి డ్రగ్స్ వాడికి సంబంధించిన కానీ, ఇంకా కొన్ని లిమిటేషన్స్, ఒక జోన్కి సంబంధించినటువంటి డ్రగ్స్ ఇక్కడనే వాడడం కానీ, లేకపోతే ఇక్కడ అమలు ఉన్నాయి ఇక్కడ లేకపోవడం కానీ, ఫార్మసీకి సంబంధించినటువంటి డిఫరెంట్ లాస్ మనం ఇక్కడ మనకు మెన్షన్ చేసి సిలబస్లో మెన్షన్ ఉన్నాయి, మనం నేర్చుకోవాలి లాస్, రైట్? నెక్స్ట్, నేను ఇందాక ఎప్పటి నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ క్లాస్ వీఆర్ డిస్కసింగ్ టర్మినాలజీ, ఎస్పెషల్లీ ద టర్మినాలజీ టర్మ్ ఐఎమ్ యూజ్డ్, రైట్? సో
సో యూ షుడ్ ఫెమిలరైజ్ యువర్ సెల్ఫ్ విత్ మెడికల్ అండ్ ఫార్మస్యూటికల్ టర్మినాలజీ. వై షుడ్ ఐ రిపీటెడ్లీ సెడ్ మీన్స్ యూ షుడ్ ఫెమిలరైజ్, బికాజ్ ఎందుకంటే మనకు ఇది మొత్తం మనకు సిబిటి బేస్డ్ టెస్ట్లోనే ఉంటుంది, సిబిటిలో ఉంటుంది కాబట్టి మనం ప్రతిదీ మగ్గప్ చేసి ఒక ఇన్ డీటెయిల్గా చదవాల్సిన అవసరం లేదు. యూ షుడ్ నో, మనకు కొంచెం తెలిస్తే దాని గురించి తెలిసి ఉంటే క్వశ్చన్ అక్కడనే ఉంటుంది, నువ్వు చదివి ఉంటావు కాబట్టి ఆన్సర్ అక్కడనే ఉంటుంది, రైట్? సో బోత్ ఆర్ దేర్. సో యూ షుడ్ అనలైజ్ విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో దట్స్ వై యూ షుడ్ ఫెమిలియర్ విత్ pharmaceutical terminology. Learn, for example, how to learn the terminology. For example, prefixes, suffixes, root words, decode complexes, to decode complex terms. సో ఎలా మనం పెద్ద పెద్ద టర్మ్స్ నేర్చుకోవాలంటే ప్రిఫిక్స్ నేర్చుకోవడం, సఫిక్స్ నేర్చుకోవడం, రూట్ వర్డ్స్ నేర్చుకోవడం వల్ల ఒక కాంప్లెక్స్ అన్న పెద్ద టర్మ్ని, ఫర్ ఎగ్జాంపుల్ న్యూమా ఆల్ట్రో సిలికో వాల్కోనసిస్ అంటే ఎవరైతే గనులలో పనిచేస్తే వాళ్ళకు ఆ యొక్క లంగ్స్ డిసీజ్ వస్తుంది. సో అది చాలా పెద్దగా ఉంటుంది టర్మ్, బట్ మనం దాన్ని సింపుల్గా ఈ యొక్క రూట్ వర్డ్స్ తెలిస్తే నువ్వు ఈజీగా అర్థం చేసుకోవచ్చు, రైట్? నెక్స్ట్, సార్ వాట్ ఆర్ ద సోర్సెస్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ టర్మినాలజీ కోసం సోర్సెస్ ఏం కావాలి? సోర్సెస్ అంటే రిఫరెన్స్ బుక్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు మ్యాక్సిమంగా కవర్ అయ్యేది ఏంటంటే ఫార్మకాలజీలో శతోష్కర్ అనాటమీ కానీ, లేకపోతే ఈ ఆథర్ శతోష్కర్ రాసినటువంటి ఫార్మకాలజీ బుక్ కానీ, రైట్? సో ఇండియన్ స్టడీ మెటీరియల్ కానీ, ఆన్లైన్ రిసోర్సెస్ కానీ, లేకపోతే టెస్ట్ సిరీస్ కానీ ప్రీవియస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందే చెప్పాను, మనకేంటి టైం తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫోకస్డ్గా ఉండాలి అని. ఆ ఫోకస్డ్గా ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఒకసారి రివైండ్ చేసుకుంటే మనం ఫోకస్డ్గా ఉంటాం. నెక్స్ట్, సో ఇప్పుడు నువ్వు టర్మినాలజీ తెలుసుకున్నావు, అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఏంటి సిలబస్ కాపీ తీసుకున్నావు, అందులో టర్మినాలజీ ఏముందనేది తెలుసుకుంటున్నావు. సో అదంతా తెలుసుకున్న తర్వాత మనం థర్డ్ స్టెప్లో ఏం చెప్పుకున్నాం, నీకు టైం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, రైట్? ఆ టైం నువ్వు ఎలా యూటిలైజ్ చేసుకుంటావు. సో ఫేజ్ 1 వచ్చేసి ఇది మనం ఒక 3 phases చెప్పుకుంటే, ఫేజ్ 1 వచ్చేసి ఏంటంటే రీడింగ్ ఫేజ్. ఫస్ట్ రీడ్ చేస్తావు, అండర్స్టాండ్ చేసుకుంటావు. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి యూ షుడ్ యూటిలైజ్ దిస్ ఆన్లైన్ కోర్స్, దెన్ ఇట్ విల్ ఎన్హాన్స్ యువర్ కాంప్రహెన్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. ఓకే, సో ఎస్పెషల్లీ నువ్వు బాగా రీడింగ్ చేసిన తర్వాత అండర్స్టాండ్ చేసుకోవాలి. అట్లీస్ట్ మినిమం తక్కువ 4 to 5 hours డైలీ స్టడీ చేయాలి. అట్లీస్ట్ మినిమం, లీస్ట్ కాంపోనెంట్, హైయెస్ట్ యువర్ విష్. దెన్ ఫోకస్ ఆన్ 1 subject at a time. ఒక్కొక్క సబ్జెక్ట్ను అంటే ఒక సబ్జెక్ట్ కంప్లీట్గా అంటే ఒక టాపిక్, ఒక మినిమం టాపిక్ అనాటమీ ఫిజియాలజీ చదువుతున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ యూరినరీ సిస్టమ్ చదువుతున్నాం. యూరినరీ సిస్టంలో కంప్లీట్ యూరినరీ సిస్టమ్ మొత్తం చదివిన తర్వాత ఆ సిస్టమ్ గురించి కంప్లీట్గా తెలుసుకున్న తర్వాతనే నెక్స్ట్ దానికి షిఫ్ట్ కావాలి. ఎందుకంటే అక్కడిక్కడ కొంచెం నేర్చుకుంటే ఆ యొక్క హోల్ గ్రాస్పింగ్ పవర్ అనేది మిస్ అవుతుంది, రైట్? మీన్ వైల్ అలా చేస్తూ ఈ రీడింగ్ కూడా ఎలా చేయాలి అంటే కొంచెం బ్రేక్స్ ఇస్తూ కొంచెం హాయిగా తీసుకుంటూ అలా చదవాలి. అంతేకాని నేను చదువుతున్నా అని చెప్పి కంటిన్యూస్గా చదివితే చాలా మిస్టేక్ అవుతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసలు చదవాల్సింది కూడా ఎలా చదవాలి, అసలు ఎట్లా చదవాలి, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రీడింగ్ అనేది అసలు ఏమనుకుంటారు మీరు? రీడింగ్ అంటే టాలెంటా, స్కిల్లా? ఒక 5 seconds టైం ఇస్తాను. టాలెంట్ అంటే ఏంటి, స్కిల్ అంటే ఏంటి, ఒకసారి మీరు ఆలోచన చేయండి, రైట్? సో ఇక్కడ టాలెంట్ అంటే ఏంటి, స్కిల్ అంటే ఏంటి, ఈ డిఫరెన్స్ మీకు తెలియాలి. దెన్ ఓన్లీ వీ కెన్ అండర్స్టాండ్ ద విచ్ పాయింట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. టాలెంట్ ఏంటంటే ఇట్స్ ఏ ఇనేటివ్ ఎబిలిటీ ఆర్ న్యాచురల్ యాప్టిట్యూడ్. బై బర్త్గా వస్తుంది, కొంతమందికి అంటే పుట్టుకతో వచ్చేది టాలెంట్. లేదు, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్, ప్రాక్టీస్ అండ్ ఎఫర్ట్స్ ద్వారా వచ్చేది స్కిల్. అంటే నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటావు, ప్రాక్టీస్ చేస్తావు, నీ యొక్క ఉన్న శ్రమనంతా పెడితే వచ్చేది స్కిల్. సో రీడింగ్ అనేది కూడా ఇట్స్ ఏ స్కిల్, నాట్ ఏ టాలెంట్. ఏమనుకుంటారు ఒకరొకరు, అతను బాగా చదువుతాడు, లేకపోతే అతనికి మాత్రమే బాగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు, అలా కాదు. సో రీడింగ్ ఈజ్ ఏ స్కిల్. సో యూ షుడ్ మాస్టర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. తొందరగా ఇమ్మీడియట్గా ఇప్పుడే కావాలంటే యు ఆర్ అనేబుల్ టు మాస్టర్ రీడింగ్. సో అందుకనే ఈ రీడింగ్ అనేది బ్రేక్స్ ద్వారా తీసుకుంటూ చదవాలి, రైట్? సో ఇందులో ఇంకొక ఎగ్జాంపుల్, సార్ మరి ఇంత తక్కువ టైం ఉంది కదా ఎలా చదువుతాం మేము ఏంటి అంటే, దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక చిన్న స్టోరీ మాట్లాడుకొని మనం డిస్కస్ చేద్దాం. నువ్వు మంచిగా ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉన్నావు,
నువ్వు నీ ఫ్రెండ్స్ కలిసి ఒక బేకరీ షాప్కి వెళ్తున్నావు అనుకోండి. జనరల్ సిచ్యువేషన్లో ఎట్లా పోతావు? నువ్వు మంచి సూట్ బూట్ వేసుకొని లేదా మంచి డ్రెస్ వేసుకొని, రైట్, బైక్ ఉంటే బైక్ తీసుకొని నీ ఫ్రెండ్స్ ఎవరైతే వస్తుండో వాడిని కలిసి, వాడి నుంచి ఇంకొకరిని కలిసి, అలా అందరు ఎంతమంది అయితే పోవాలనుకున్నా వాళ్ళందరూ పోయి మళ్ళీ వెళ్తున్న దారిలో ఎవరెవరు వస్తురా, ఈవెన్ ఎవరైనా అమ్మాయిలు వస్తుంటే అమ్మాయిలను చూడడం కానీ, లేదు మనకు తెలిసిన సారులు ఎవరైనా వస్తుర్రా, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తుర్రా, కొత్త కొత్త హోర్డింగ్స్ ఏమైనా వస్తున్నాయా అని ఇలా వెళ్తావు. అక్కడికి బేకరీ తర్వాత వెళ్ళినాక కూడా అక్కడ ఏం చేస్తావు? అన్న కరిపప్పు ఉందా, ఎగ్ పప్పు ఉందా, లేకపోతే ఈ కేక్ ఎంత, ఈ కేక్ ఎంత. సో యు ఆర్ ఆస్కింగ్ ద ప్రైస్ ఆఫ్ డిఫరెంట్ ఆర్టికల్స్, రైట్, డిఫరెంట్ ఐటమ్స్ టు ఈట్. సో అలా మనం అడుగుతున్నాం కాబట్టి ఇంత టైం ఇంత ప్రాసెస్ తీసుకుంటున్నాం కదా. సో నేను ఇది ఒక స్టోరీ, కాయిన్కి ఒక స్టోరీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, మన ఇంట్లో ఎవరికో అమ్మకో నాన్నకో లేకపోతే మన తమ్మునికో ఎవరికైనా దే గాట్ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు? ఒక ఆర్ఎంపీ కానీ లేకపోతే ఒక డాక్టర్ మన ఇంటికి వచ్చిండు, ఒక మెడిసిన్ తీసుకురామని చెప్పాడు నీకు, నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు అప్పుడు? ఇందాక మనం ఫస్ట్ ఫేజ్లో చెప్పినట్టు నిదానంగా మాట్లాడుకుంటూ నిదానంగా వెళ్తావా? లేదు కదా. అసలు ఎలా స్టార్ట్ అవుతావో తెలియదు, ఎంత ఫాస్ట్గా వెళ్తావో కూడా తెలియదు, అసలు ఎదురుగా ఎవరు వస్తారో కూడా నువ్వు అబ్జర్వ్ చేయాలి. సో అందుకనే ఇక్కడ ఏంటి నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అంటే, ఇఫ్ యూ హ్యావ్ హయ్యర్ ద స్పీడ్ హయ్యర్ ద కాన్సన్ట్రేషన్, లోవర్ ద స్పీడ్ లోవర్ ద కాన్సన్ట్రేషన్. నీకు తక్కువ టైం ఉంది కాబట్టి ఈ తక్కువ టైంలో యూ షుడ్ యూటిలైజ్ మ్యాక్సిమం, దెన్ ఓన్లీ వీ కెన్ ఫోకస్ హైలీ. తక్కువ టైం ఉంది కాబట్టి ఫోకస్ హైగా ఉంటుంది. నీకు ఎక్కువ టైం ఉంటే చాలా ఉందిలే, ఇంకా ఎక్కువ దానికి చేద్దాంలే అని ఈ టైం అంతా వేస్ట్ చేస్తావు. ఈ తక్కువ టైంని ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంటే యూ విల్ బి ద మాస్టర్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్. నెక్స్ట్ ఫేజ్ 2లో రిమెంబరింగ్ అండ్ రివైజ్. ఓన్లీ చదువుతున్నావు అంటే చదవడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ రిమెంబర్ చేయాలి అండ్ రివిజన్ కూడా చేసుకోవాలి. ఎలా రివిజన్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఓన్లీ మూసపోయిన పద్ధతిలాగా రెగ్యులర్ ఫార్మాట్లో పాతలాగానే ఒకసారి చూడడం, చదవడం, వచ్చిందా లేదా అని మళ్ళీ చూసుకోవడం, అలా కాదు. దే హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మెమరీ టెక్నిక్స్ టు రిమెంబర్ వాట్ వీఆర్ ఆల్రెడీ స్టడీ. మనం ఏవైతే చదివినామో అవి చదివినవి గుర్తుపెట్టుకోవడానికి నెంబర్ ఆఫ్ మెమరీ టెక్నిక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక చిన్న నిమోనిక్ చెప్పి మనం ఎంత ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చో చెప్తా చూడండి. రైట్. సో ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాం, మర్డర్స్ లింక్. సో ఇక్కడ నేనేంటంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి, అంటే లెటర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11. ఈ ఒక్కటి ఎందుకు చెప్పాను ఇది అంటే, మనం ఆల్రెడీ సిలబస్లో డిస్కస్ చేసుకున్నాం. 11 సిస్టమ్స్ ఉన్నాయి మన హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీలో. 11 సిస్టమ్స్ ఉన్నాయి. ఆ 11 సిస్టమ్స్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. సో రెగ్యులర్గా నేను అలాగనే చదువుతా, ప్రతిదీ బట్టి చదువుతా అంటే కాదు. ఇది ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఎం అంటే మస్కులార్ సిస్టమ్, యూరినరీ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, స్కెల్టల్ సిస్టమ్, లింఫాటిక్ సిస్టమ్, ఇంటిగ్మెంటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ అండ్ సివి ఇక్కడ మర్డర్స్ లింక్ అంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్. సో ఇలా మనకు 11 సిస్టమ్స్ గుర్తుండాలంటే ఏంటి, రెగ్యులర్ ఫార్మాట్లో నువ్వు అలా చదివి నేను గుర్తుంచుకుంటా అంటే కాదు. సో అందుకనే ఇదేంటంటే ఇట్స్ ఏ నిమోనిక్. నీకు నువ్వు ఒక నిమోనిక్ క్రియేట్ చేసుకుంటే ఇట్ కెన్ ఈజీలీ రిమెంబర్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విత్ లెస్ ఎఫర్ట్స్. ఎందుకు చేయాలి అంటే మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ఏంటి, రివ్యూ చేయాలి, నోట్స్ తీసుకోవాలి, రిఫరెన్స్ బుక్స్ తీసుకోవాలి. ఆ బుక్స్లో ఎందుకంటే బేసిక్స్ ఉంటేనే నీకు ఒక బేసిక్ ఉండి ఓవరాల్గా బ్రీఫ్ ఇన్ డీటెయిల్ అవసరం లేదు. ఎందుకంటే వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ పిహెచ్డి ఇన్ దిస్ సబ్జెక్ట్స్, రైట్. యూ షుడ్ క్లియర్ దిస్ ఎగ్జామ్స్. మనం ఏంటి ఈ ఎగ్జామ్ని క్లియర్ చేయాలి తప్ప మనం ఏంటంటే కంటిన్యూస్గా ఏదో ఇందులో పిహెచ్డి చేయడం నీ ఉద్దేశం కాదు కదా, రైట్. సో అందుకని ఓవరాల్గా ఒక రివ్యూ నోట్స్ తీసుకోవాలి అందులో నుంచి, టెక్స్ట్ బుక్స్ నుంచి. ప్రాక్టీస్ రికాలింగ్ అండ్ కీ కాన్సెప్ట్. ఏవైతే కీ కాన్సెప్ట్స్ ఉన్నాయో, అంటే ఒక పాయింట్ నేర్చుకుంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ తెలుస్తాయో, అలా
టర్మ్స్ ఏమి ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్, యూజ్ ఫ్లాష్ కార్డ్స్ ఆర్ కాన్సెప్ట్ మ్యాప్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఇందాక నిమోనిక్స్ అనేది చెప్పి మనకు 11 సిస్టమ్స్ ఎలా గుర్తుండాలనేది డిస్కస్ చేసుకున్నాం, రైట్? సో అలాగనే ఫ్లాష్ కార్డ్స్ అనేది దిస్ ఈజ్ ద నాట్ రైట్ ప్రాక్టీస్. ఫ్లాష్ కార్డ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు, కానీ ఎక్కువ టైం ఉంటే ఉపయోగించుకోవచ్చు. లేదు, ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక సిలబస్ చెప్పాను, ఆ సిలబస్ని ఫ్లాష్ కార్డ్స్ రూపంలో యూ కెన్ యూజ్ ఫ్లాష్ కార్డ్స్ ఫర్ సిలబస్ రిమెంబరింగ్, రైట్? దెన్ యూ షుడ్ యూజ్ కాన్సెప్ట్ మ్యాప్స్. హౌ టు డ్రా కాన్సెప్ట్ మ్యాప్స్ we will discuss in course in detail, right? So this is the final step 3. ఈ స్టెప్ 3లో మనం ఏంటి అంటే ఏం చేస్తున్నాం, ఎలా స్టెప్ 3లో చూద్దామంటే యూ షుడ్ రివైజ్ అండ్ ప్రాక్టీస్. దిస్ ఈజ్ ద కీ. రివిజన్ ఈజ్ ద కీ టు సక్సెస్. ఎందుకంటే ఒకసారి చదవడం, నేను చదివినా అనే కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది నీకు అంటే after completion of multiple revisions, then only you can get the confidence over the subject. Then only you can feel that much confidence, and that confidence will show in your exams. That will boost your recalling abilities. Confidence వల్లనే మనకు రికాలింగ్ ఎబిలిటీ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ వల్లనే కామ్నెస్ వస్తుంది. ఆ కామ్నెస్ నుంచే నీ రికాలింగ్ అనేది పెరుగుతుంది. అంటే నువ్వు గుర్తు తెచ్చుకోవడం చాలా ఈజీ అవుతుంది, రైట్? సో ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎ వీక్ ఏరియా అంటే ఓవరాల్గా ఒకసారి ఫాస్ట్గా నేర్చుకుంటూ నెక్స్ట్ ఇంటెన్సివ్ రివిజన్స్ చేసుకోవాలి. వీక్లీ ఒకసారి చదివింది మొత్తం మళ్ళీ రివిజన్ చేసుకోవాలి, రైట్? సో ప్రాక్టీస్ విత్ మార్క్ టెస్ట్ ఆర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. నెక్స్ట్, ఫోకస్ ఆన్ టైం మేనేజ్మెంట్ అండ్ అక్యురసీ. తక్కువ టైంలో నేర్చుకున్న కొంచెమైనా కానీ విత్ అక్యురసీ. అక్యురసీ అంటే ఇక్కడ ఏంటంటే నేను చాలా నేర్చుకున్న ఒకటైనా అక్యురసీగా నేర్చుకుంటా, కానీ టైం ఎక్కువ తీసుకుంటా అంటే కాదు. అక్యురసీ మీన్స్ అక్యురసీ విత్ స్పీడ్. వితౌట్ స్పీడ్ వీ కెనాట్ గెట్ ఎనీథింగ్ నవడేస్, రైట్? సో స్పీడ్, మ్యాక్సిమం స్పీడ్. ఎందుకు అంటే నువ్వు తక్కువ టైంలో ఉంటే ఆ స్పీడ్లో నువ్వు ఇప్పుడు ఏదైనా కానీ చూడండి, మన మొబైల్ స్లో స్పీడ్ ఉందని చెప్పి 3G నుంచి 4Gకి వచ్చారు, 4G నుంచి 5Gకి వచ్చారు. సో డే బై డే యూ షుడ్ upgrade. That's why you should recall with the high speed. Then సో ఇప్పుడు ఇంత చేసాం కదా, సో మరి ఏంటి, ఎలా అంటే నువ్వు చదివిందంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ 7 days, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ర్యాపిడ్ రివిజన్ ఫేజ్. నువ్వు చదివిన టోటల్ సిలబస్ని ర్యాపిడ్ రివిజన్ ఫేజ్, టోటల్ సిలబస్ని ఈ 7 daysలో రీకాల్ చేయాలి. ఈ 7 daysలో కొత్తగా చదవద్దుగా, ఓన్లీ పాతవి మాత్రమే రివిజన్ చేయాలి. అదంతా ర్యాపిడ్గా, అంతే చాలా ఫాస్ట్గా స్పీడ్గా. నేను ఇందాక చెప్పాను కదా, హయ్యర్ ద స్పీడ్ హయ్యర్ ద కాన్సన్ట్రేషన్, లోవర్ ద స్పీడ్ లోవర్ ద కాన్సన్ట్రేషన్, రైట్? సో దట్స్ వై యూ షుడ్ రీడ్ స్పీడ్లీ. దెన్ రివైజ్ ఆల్ సబ్జెక్ట్ బ్రీఫ్లీ. ఈ యొక్క రివిజన్ ఫేజ్లో డీటెయిల్కి వెళ్ళొద్దు, ఓన్లీ బ్రీఫ్గా ఉండాలి. ఫోకస్ ఆన్ హై వెయిటేజ్ టాపిక్స్. ఇందులో మనకు టాపిక్స్ ఏం లేవు కాబట్టి ఇక్కడ హై వెయిటేజ్ టాపిక్స్ మీన్స్ ఏంటంటే ఇంపార్టెంట్ కీ కాన్సెప్ట్ ఏమున్నాయి అనేది, హై వెయిటేజ్ ఎక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మకాలజీ, అందులో సంబంధించిన డ్రగ్స్ ఏమున్నాయి, ఆ డ్రగ్స్ క్లాసిఫికేషన్ ఏంటి, రైట్? సో అలాంటి టాపిక్స్ని బాగా ఫోకస్ చేయాలి. ప్రాక్టీస్ విత్ టైమ్ అండ్ మార్క్ టెస్ట్. విత్ ఇన్ ద టైంలో ఎలా మార్క్ టెస్ట్తో కంప్లీట్ చేయాలి, రైట్? ఆ టెస్ట్ సిరీస్ కానీ యూటిలైజ్ చేసుకోండి. అడిషనల్ స్టెప్స్. సో ఈ 3 steps మనం ఎంతసేపు డిస్కస్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ నీ ప్రిపరేషన్లో అడిషనల్గా ఇంకా టిప్స్ ఏమేమి చేయొచ్చు, ఎలా అంటే జాయిన్ స్టడీ గ్రూప్స్ ఆర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్, జస్ట్ లైక్ మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావడం. సీక్ గైడెన్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఫార్మసిస్ట్. సో యూ కెన్ యూటిలైజ్ మీ యాజ్ ఏ మెంటర్ ఫర్ దిస్ ఎగ్జామ్. యాజ్ యూ కెన్ ఫీల్ యాజ్ ఎ మెంటర్ ఆర్ కోచ్ ఆర్ గైడ్, వాట్ ఎవర్ యూ కెన్ ఫీల్, యూ కెన్ ట్రీట్ మీ యాజ్ ఏ coach or mentor or guide. Then stay motivated and maintain a healthy lifestyle. We have only 60 days of time, so that's why you should maintain a healthy habits of eating, watching and conducting the different occasions. So you should sacrifice lot of pleasures. For example ఏంటి అంటే కొంతమందికి ఎక్కువసేపు రీల్స్ చూడడం ఒక ప్లెజర్ కింద అలవాటు అయిపోతుంది. కొంతమందికి నికోటిన్ అంటే టొబాకో
తాగడం కానీ సిగరెట్ తాగడం కానీ వాళ్ళకు ఒక ప్లెజర్. సో అలా కాకుండా డిఫరెంట్గా ఈ యొక్క 60 డేస్లో హెల్తీ ఫుడ్ తినడం, రైట్? హెల్తీ ఫుడ్ అంటే హెల్తీ ఫుడ్డే కానీ కడుపుండా ఈ యొక్క మధ్యప్రదేశ్ని ఫుల్ చేసామనుకో, ఈ యొక్క సెంట్రల్ మధ్యప్రదేశ్ని ఫుల్ చేస్తే ఈ యొక్క పైన ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ అనేది డల్ అవుతుంది. బికాస్ ఎందుకంటే నా నర్వస్ సిస్టమ్, బ్లడ్ సిస్టమ్ కానీ నర్వస్ సిస్టమ్ కానీ ఇక్కడ ఫోకస్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ డైజెస్ట్ చేయడానికి ఈ యొక్క ఎనర్జీ మొత్తం ఇక్కడ టైం అవుతుంది. కానీ సో అందుకని లిమిటెడ్ ఫుడ్, ఒక 80% ఫుడ్ తీసుకోవడం, రైట్? వాటర్ ఎక్కువ తాగడం, మంచి హెల్తీగా ఫ్రూట్స్ తీసుకోవడం, ఇలాంటివి చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ స్టడీ రిసోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సార్ నాకు ఇంకా చాలదు, నేను ఇంకా మొత్తం మీద అయిపోయినా, ఇంకా నాకు రిసోర్సెస్ కావాలన్నా కానీ వీ కెన్ ప్రొవైడ్ ఇన్ అవర్ కోర్స్. అండ్ గైడెన్స్ ఆన్ టైం మేనేజ్మెంట్, టైం ఎలా మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఐఎమ్ నాట్ ఓన్లీ ఏ ఫార్మకాలజీ ఎక్స్పర్ట్, ఐఎమ్ ఆల్సో ఏ స్మార్ట్ స్టడీ స్కిల్స్ ట్రైనర్. In this, I am going to guide you how to remember, how to read, how to revision, how to write. I know mind mapping, as well as mnemonics, acronyms, as well as rapid revision strategies. So, all these comes under in this course, right? For example, ఇందాకనే చెప్పాను, మనం జుడిస్ప్రెస్ గురించి కూడా ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలన్నా మన కోర్సులో ఉంటుంది. అదే ఇక్కడ మనం అడిషనల్గా చెప్తున్నాం. సో ఇంకా ఏమన్నా క్లాసిఫికేషన్ కానీ ఆ సిలబస్లో ఇంకేమైనా క్లాసిఫికేషన్ ఉందా ఏంటి అనేది మన సిలబస్లో కంప్లీట్గా ఈ కోర్సులో ఉంటుంది, రైట్? సో దిస్ ఈజ్ ద హోల్ అబౌట్ ద ప్రిపరేషన్ ప్లాన్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఆఫ్, దిస్ ఈజ్ అ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ హౌ టు ప్రిపేర్ యువర్ ఎగ్జామినేషన్. ఇన్ అవర్ కోర్స్ we will discuss elaborative and concise manner. I mean, for example, ఎలా అంటే ప్రతిదీ మీకు ఏం కావాలో అదే చెప్తూ, అట్ ద సేమ్ టైం ఎలా నేర్చుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, అట్ ద సేమ్ టైం ఎలాంటి మెమొరీ టెక్నిక్స్ నేర్చుకోవాలి. ఆ మెమొరీ టెక్నిక్స్ వల్ల ఏంటి, ఇందాక నేను చెప్పాను మోడోస్ లింక్ అంటే అందులో 11 సిస్టమ్స్ ఈజీగా ఎలా గుర్తుంచుకున్నాం. సో అట్ ద సేమ్ టైం అలాగా డిఫరెంట్ నిమోనిక్స్ కానీ, అక్రోనిమ్స్ కానీ, అబ్రివేషన్స్ కానీ, లేకపోతే మైండ్ మ్యాప్స్ కానీ, నేను ఇంకా ఏంటంటే పిల్లో టెక్నిక్ కానీ డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ అన్నీ మనం ఈ కోర్సులో డిస్కస్ చేస్తున్నాం. ఖచ్చితంగా మ్యాక్సిమం ఎవరికైతే ఈ వీడియోని మీ స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైతే ఫార్మసిస్టులు ఉన్నా కానీ, ఫార్మసీ ఇన్ డిప్లొమా ఉన్నా కానీ, డి ఫార్మసీ ఉన్నా కానీ, సో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఉపయోగపడకపోయినా వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, రైట్? కోర్స్ ఫీజు కూడా చాలా రీజనబుల్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే తక్కువ ఎకనామిక్ స్టేటస్ తక్కువ ఉన్న వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని తక్కువ ప్రైస్తో ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వడానికి అశోక ఆన్లైన్ అకాడమీ వీఆర్ ట్రయింగ్ టు గివ్ అవర్ బెస్ట్ టు ఎన్హాన్స్ యువర్ స్టడీ స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ యు గెట్ ఏ గుడ్ గవర్నమెంట్ జాబ్, రైట్? సో దిస్ ఇస్ ద హోల్. సో థ్యాంక్ యూ. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, చాలా మందికి షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.